సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కడతారని మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని వెల్లడించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు. 39వ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన డీసీసీ అధ్యక్షులు. బీజేపీ పార్టీకి 10వ వార్డు సభ్యుల రాజీనామా. బీఫామ్ కోసం డబ్బులు అడిగారని జిల్లా అధ్యక్షునిపై ఆరోపణ. ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యవహరించారని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ నేత లింగంపల్లి మధుకర్. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం. ఎన్నికల అధికారులకు బీఫామ్లు సమర్పించిన వివిధ పార్టీల నాయకులు. కేటీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసింది ఏమీ లేదంటూ వెల్లడించిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆగయ్య. పార్టీలోకి పలువురు చేరిక. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 21, 22 వార్డుల కార్యాలయాలు ప్రారంభించిన బీజేపీ నాయకులు. అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాపాలన సాగుతోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ అధ్యక్షతన 39 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించి మాట్లాడారు. సిరిసిల్ల నేత కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విడతల వారీగా చెల్లించుకుంటూ వస్తుందని శ్రీనివాస్ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, వైద్య శివప్రసాద్, గడ్డం నర్సయ్య, మ్యాన రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో ఈరోజు 39 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను శ్రీ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశాలతోని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలు, అలాగే మా ఇన్ఛార్జ్ మంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క ఆదేశాలు, అలాగే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా సంప్రదించి అందరూ కూడా కలిసికట్టుగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గ్రంథాలయ చైర్మన్ గారు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, సీనియర్ నాయకులందరూ కూడా ఈ యొక్క ఎంపికలో అందరూ కూడా కృషి, గెలిచేటువంటి అభ్యర్థులకు, అలాగే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వార్డుల యొక్క సర్వే, ఇంటెలిజెన్స్ రిపోర్టు, అదే విధంగా పార్టీ యొక్క సర్వే ప్రకారంగా ఇక్కడ ఆ వార్డుల యొక్క ముఖ్య నాయకుల యొక్క సూచనల ప్రకారం, ఎలక్ట్ అండ్ సెలెక్ట్ ప్రకారం ఏ వార్డుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ వార్డులో వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 39 వార్డులలో పారదర్శకంగా ఇలా సీట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యం, మున్సిపల్లో ఏదైనా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వివిధ పార్టీల నుండి ఇలా ముఖ్యంగా బీజేపీ కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. ఈ విధంగా సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 39 వార్డుల్లో ఈరోజు ఒక్కసారి ఏ మాత్రం కూడా వెనుకడు వేయకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 39 వార్డులలో సెలక్షన్ చేయడం జరిగింది. ఇది బీఫామ్స్ ఇలా సబ్మిట్ చేయడం జరుగుతుంది మున్సిపాలిటీలో.
రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏవేవైతే హామీలు ఇచ్చినాయో అవన్నీ కూడా సిరిసిల్ల కార్మికులకు కర్షకులకు నేతన్నలకు అందరు కూడా తప్పనిసరిగా మాట తిప్పకుండా మనవడు తిప్పకుండా 10 సంవత్సరాలు ఇలా 350 కోట్లకు పైగా ఇక్కడ సిరిసిల్ల కార్మికులకు బకాయిలు పెట్టి గుడాయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ఇక్కడ అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కర్షకులకు ఆసాములకు అందరు కూడా మళ్ళీ పని కల్పించి పోయిన ఏదైతే ప్రభుత్వం బకాయిలు పెట్టిందో ఆ బకాయిలన్నీ ఇచ్చి మళ్ళీ 24 గంటలు వాళ్లకు సంవత్సరం పాటు పని ఇచ్చి ఇలా ఆదుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్డు ఇచ్చినటువంటి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన వలే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో సిరిసిల్లకు ప్రత్యేకమైనటువంటి గుర్తించి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చి ఆ రోజు మహిళలకు 5 లక్షల రూపాయలు 25 పైసల రుణాలు 5 లక్షలు, అలాగే నేతన్నలకు 50 సంవత్సరాలకే పెన్షన్, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కటి కూడా ఆ రోజు కార్మికుల కోసం 13,000 చిల్లర అంత్యోదయ కార్డులు ఇస్తే 35 కిలోలు 25 కిలోలు ఫ్రీగా బియ్యం ఇచ్చినటువంటి పరిస్థితిలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ వచ్చి మొత్తం కార్డులన్నీ రద్దు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు పూర్తి అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అడిగినటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చి 2 రూపాయలకే సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఇవాళ ప్రతి వార్డులో 20 నుంచి 25 ఇండ్లు ప్రతి వార్డులో కట్టుకునేటువంటి పరిస్థితి కట్టుకున్న వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నదని గంటా పదంగా చెప్తున్నా. ఇవాళ 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి సిట్టింగ్ కౌన్సిలర్ అయినా నాకే టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని, అలాంటిది పార్టీలో కొనసాగుతున్న ఎంతో మంది ఎన్నో అవమానాలు పడుతున్నారని 10వ వార్డు మాజీ కౌన్సిలర్ బొల్లం నాగరాజు గౌడ్ అన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సభ్యత్వానికి తన సహచరులతో కలిసి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ పార్టీ తరఫున తనకి బీఫామ్ ఇస్తున్నామని చెబుతూ వేరే అభ్యర్థికి టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బొలగం నాగరాజు అన్నారు. పార్టీ గుర్తులేదేమో కానీ ప్రజల గుండెల్లో తనపై అభిమానం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీ వాళ్ళు తనకు టికెట్ ఇవ్వవద్దని చెబుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పేర్కొనడం హేమన చర్య అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల భారతీయ జనతా పార్టీకి మరి నేను బొల్గం నాగరాజ్ గౌడ్ గత 8 సంవత్సరాల నుంచి ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా. మరి 5 సంవత్సరాల కిందట 10వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే నేను కౌన్సిలర్గా గెలిచి ఇటు పార్టీకి మరియు నా ప్రజలకు నేను పనిచేయడం జరిగింది. మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నా రాజీనామా లెటర్ ఇవ్వడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ నుండి గత 8 సంవత్సరాల నుంచి నేను మున్సిపాలిటీలో ప్రజల కోసం పార్టీ కోసం ఎన్ని పోరాటాలు చేసిందో మీకు తెలుసు. మరి అలాంటి వ్యక్తికి నాకే అన్యాయం జరిగింది ఈరోజు. మరి బీఫామ్ విషయంలో మరి 2 సార్లు నేను బండి సంజయ్ దగ్గరికి పోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడో రెడ్డవేణి గోపి అనే వ్యక్తి దగ్గరికి కూడా 2 సార్లు కూడా పోవడం జరిగింది. మరి ఇదే బీఫామ్ గురించి ఇవ్వమని చెప్తే నిన్నటి వరకు కూడా నీకే బీఫామ్ ఇస్తున్నా, సిట్టింగ్ కౌన్సిలర్కు ఖచ్చితంగా ఇవ్వాలి. ఏ ఒక్క పార్టీ సర్వే చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంటెలిజెంట్ రిపోర్ట్ కావచ్చు, బీజేపీ పార్టీ సర్వేలో కూడా మరి బొల్గం నాగరాజు గెలుస్తున్నాడు అని చెప్పి సర్వే రిపోర్టు తెలుస్తున్నాయి. మరి ఈరోజు టౌన్లో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముడు పోయి ఈరోజు నా యొక్క బీఫామ్ని మరి వేరేటోళ్ళకి అమ్ముకోవడం జరిగింది. ఇతర పార్టీల కోసం నేను బీఫామ్ కోసం పోతే తమ్మి నీకు టికెట్ ఇవ్వద్దని చెప్పి వేరే పార్టీలలో నాకు ఫోన్ చేసిర్రు. చాలా వరకు డబ్బులు ఇస్తా అని చెప్పిర్రు. కానీ నేను నీకోసమే ప్రయత్నం చేస్తా అని చెప్పి జిల్లా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. అంటే దానికి మీనింగ్ ఏంటి? నన్ను కూడా డబ్బులు ఇవ్వమని చెప్పాటే కదా. నేను నీకు డబ్బులు ఇవ్వా, ఏదైనా ఉంటే ఆ డబ్బులు ఇచ్చేది ఉంటే నా ప్రజలపైన ఖర్చు పెట్టి ఆ డెవలప్మెంట్ అనేది కూడా నా ప్రజలకే చేస్తానని చెప్పి నేను ఇవ్వలేను. అదేవిధంగా దానికోసమే నాకు ఈరోజు బీఫామ్ ఇవ్వలేడు.
దానికోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి సిద్ధాంతాలు మరి దేశం కోసం ధర్మం కోసం మరి అక్కడ ఉన్నటువంటి మోడీ సిద్ధాంతం అమిత్ షా సిద్ధాంతం బండి సంజయ్ సిద్ధాంతం నమ్మి నేను ఒక భారతీయ జనతా పార్టీలో మరి పనిచేయడం జరిగింది. మరి ఎటువైనా సిద్ధాంతాలు మరి ఇటు గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఏం చేస్తున్నారో మీకు అర్థమైతలేదా? మరి ఇట్లా నాకే ఒక కౌన్సిలర్గా సిట్టింగ్ కౌన్సిలర్గా నాకే ఇలాంటి అన్యాయం జరిగితే సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏందో ఒకసారి మీరు గమనించాలని చెప్తున్నాను. మరి నేను అధైర్యపడతలేదు. నన్ను గెలిపించినటువంటి ప్రజలు నీకు పార్టీతో సంబంధం లేదు, నువ్వనే వ్యక్తి ప్రజల మనిషివి, నిన్ను మేము ఆశీర్వదిస్తామని చెప్పి నా యొక్క ప్రజలు, నా యొక్క యువకులు, యాదవ సంఘ సోదరులు, ముద్రా సంఘ సోదరులు, గౌడ సంఘ సోదరులు, ఎస్టీ కమ్యూనిటీ సంఘ సోదరులు, మరి మా సమాజ ఎస్సీ కమ్యూనిటీ సంబంధించినటువంటి సోదరులు, అన్ని కులాలకు సంబంధించినటువంటి మున్నూరు కాపు సంఘం సోదరులు, అన్ని కులాలకు సంబంధించినటువంటి సోదరులు కూడా అన్నా నువ్వు మాకు కావాలి, నీకు పార్టీతో నాకు సంబంధం లేదు అన్నా, ఇండిపెండెంట్ గా కూడా నువ్వు పోటీ చేయి, గెలిపించే బాధ్యత మాది అని చెప్తున్నారు. నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. మరి ఈ రోజు ఇన్ని రోజులు ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి యుద్ధంలో మరి మా వాళ్ళందరూ కూడా ధర్మాన్ని గెలిపించారు. ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధం మరి ఖచ్చితంగా మా వార్డు ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఇలాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పనిపై మరి అధిష్టానం ఏం చేస్తుందో ఒక్కసారి మీరు తెలుసుకోవాలని చెప్పి, కింద ఉన్నటువంటి ఇంకెవరికి కూడా ఇలాంటి అన్యాయం జరగద్దని చెప్పి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి మరి 13 ఓట్లు ఇప్పుడు ఉన్నటువంటి ఇచ్చినటువంటి బీ ఫామ్ వాళ్ళకైతే ఇచ్చారో, ఇంతకుముందు 2014లో ఎంపీడీసీ టికెట్ ఇస్తే 13 నుంచి 19 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు బీ ఫామ్ వేయడం జరిగింది. మీరు చూడండి, నాకు 950 నుంచి 1000 ఓట్లు వచ్చినాయి, కౌన్సిలర్గా గెలిచిన ఈరోజు నాకు బీ ఫామ్ వేయలే. నాకే ఇలాంటి అన్యాయం జరిగిందంటే మిగతా వాళ్ళకి ఏ రకంగా జరుగుతుందో మీరు చూడండి. నా ప్రజల కోసం నేను మళ్ళీ ముందుకు వస్తున్నా, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా ముందుకు వస్తున్నా, ప్రతి నా వార్డు ప్రజలను ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. జై భవానీ. రెడ్డిబోయిన గోపి ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఇలా భారతీయ జనతా పార్టీ నికాసైన కార్యకర్తలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వందలాది కార్యకర్తలు ఇలా రోడ్డు మీద వేసినావు. ఇలా నీ స్వలాభం కోసం ఈ నాగరాజు అనే వ్యక్తి మీద నువ్వు గెలవలేక నీ ప్రజాక్షేత్రంలో గెలిచి నువ్వు రా, నీకు ఇచ్చినటువంటి పదవి ఒక నామినేటెడ్ పదవి, మీ మామయ్యకి ఇచ్చింది ప్రజల పదవి, ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి పదవి. ఇలా నేను ఓరవలేక నువ్వు మాకు పార్టీ గుర్తును మాత్రమే దూరం చేసినావు, కానీ మా ప్రజా వ్యక్తిని మాత్రం దూరం చేయలే. వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు. మేము ఇండిపెండెంట్ గుర్తు మీద ఉండి మేము ఒక భవానీ భక్తులుగా ఖచ్చితంగా హిందూ ధర్మ రక్షణ కోసం ఖచ్చితంగా పాటుపడుతూ భారీ మెజారిటీతో మీకు బుద్ధి చెప్తామని చెప్తున్నా. రెడ్డిబోయిన గోపి, నువ్వు పార్టీ వినాశనానికి అడుగు చెప్తున్నావు. సిద్ధాంతాలను ధర్మం కోసం దేశం కోసం అని పార్టీ సిద్ధాంతాలను తుంగలో దొక్కి ఇలా నికాసైనటువంటి హిందూ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు ఆహ్వానిస్తున్నావు. మరి పార్టీని సంపదలుచుకున్నావా? నిజంగానే గుర్తు మీద ఓట్లు పడతాయి అని అనుకుంటే మరి నీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎన్ని గుర్తులు వచ్చినాయి? ఎన్ని వేల ఓట్ల మెజారిటీ వచ్చింది? దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని చూసే మాత్రం ఓట్లేసిరు. ఏదో బండి సంజయ్ కానీ లేకపోతే రెడ్డిబోయిన గోపి ముఖం చూసి చేయలే. పార్టీ గుర్తు కాదు, మేము నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఇవరిదాకా అభిమానించడం, కానీ ఇలా మమ్మల్ని ఆహ్వానించి మాకు ఓటు టికెట్ ఇవ్వలేము కాబట్టి ఖచ్చితంగా భారీ మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. బొల్గం నాగరాజు గారి నాయకత్వాన్ని బలపరచమని మీడియా మిత్రులకు తెలియజేస్తాం. సుమారు 18 సంవత్సరాల పాటు వివిధ రకాల సామాజిక ఉద్యమాల్లో పనిచేసిన తనను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా అవమానించిన తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లింగంపల్లి మధుకర్ ప్రకటించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి నాయకునిగా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారునిగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కోసం జైలు జీవితం గడిపిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రితో కాంగ్రెస్ పార్టీలో చేర్చినా కూడా స్థానికంగా కౌన్సిలర్ స్థానాన్ని కూడా కేటాయించలేరంటే సామాజిక రాజకీయ అంశాలపై పరిపక్వత కలిగిన వారికి సిరిసిల్ల కాంగ్రెస్లో స్థానం లేదా అని మధుకర్ ప్రశ్నించారు. ఏ స్థానానికైనా ఆశావాదుల తీవ్రత ఉంటుందని, కనీసం ఆశావాదులతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించడం అంటే అది ఏ విధమైన రాజకీయ ప్రక్రియ అని అన్నారు. ఇలాంటి చర్య నాలాంటి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే అవుతుందని, అందువలన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానని తెలిపారు. గత 18 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి సామాజిక ఉద్యమాల్లో భాగస్వామ్యమైనటువంటి నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమంలో కూడా తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొని సుమారు 20 రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా గడపడం జరిగింది. అదే నేపథ్యంలో గత 10-12 సంవత్సరాలుగా బహుజన్ సమాజ్ పార్టీలో వివిధ స్థాయిల్లో
జిల్లా స్థాయి వరకు అసెంబ్లీ స్థాయి అధ్యక్షునిగా కూడా పనిచేసి గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పిట్టల భూమేష్ గారి ఆధ్వర్యంలో గౌరవ కేకే మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా ఆదిశీనన్న గారి నాయకత్వంలో గత 2024 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేడు సిరిసిల్లాకు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల 22వ వార్డు స్థానిక కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను అభ్యర్థించడం జరిగింది. అయినప్పటికీ కూడా నేడు నాలాంటి ఉద్యమ స్వభావం ఉండి ప్రశ్నించే తత్వం ఉండి సామాజిక అవగాహన రాజకీయ పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిని కాదని నాకు తెలియకుండానే నన్ను కనీసం నాతో చర్చించకుండానే స్థానిక నాయకత్వం ఆ యొక్క టికెట్ను ఇతరులకు కేటాయించినటువంటిది జరిగింది. ఈ విధానాన్ని నేను నా ఆత్మాభిమానం దెబ్బతిన్నదిగా ప్రకటిస్తూ నేను నేటితో ఈ కాంగ్రెస్ పార్టీని వీడాలని చెప్పి వీడుతున్నాను. దయచేసి ఈ యొక్క విషయం పట్ల సామాజిక రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను స్థానిక నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. స్థానికునిగా రాజకీయ పరిణతి కలిగినటువంటి నేను అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యమైనటువంటి విషయం కూడా మీకు తెలిసి ఈ విధంగా అవమానపరచడం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నేను తెలియజెప్తా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ పర్వం ఈ రోజుతో ముగిసింది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ బీఫామ్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల ప్రత్యేక అధికారులు పరిశీలించారు. 39 వార్డులకు గాను 16 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి 241 మంది అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉపసంహరణ చివరి రోజు కావడంతో నామినేషన్ల విత్డ్రా బీఫామ్లను ఆయా కౌంటర్లో ఏర్పాటు చేసిన అధికారులు స్వీకరించారు. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్ని కార్యాలయ బయట డిస్ప్లే పెట్టారు. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని మాత్రమే మనం కళ్ళారా చూస్తున్నామని తోట ఆగయ్య అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాలే నేటికి అమలవుతున్నాయని అన్నారు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టెస్కాప్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సీనియర్ నాయకులు జీటీ నరసింహారావు, బొల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. గారి నాయకత్వం, కారు గుర్తుకే జై తెలంగాణ. భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన సిరిసిల్ల మున్సిపల్గా జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా నిన్న మొన్నటి వరకు ప్రకటించిన 36 వార్డులతో సహా ఈరోజు 39 వార్డులకు గాను అభ్యర్థులను ప్రకటించి బీఫామ్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజల్లో ఆనందోత్సాహాలు, బీఆర్ఎస్ పార్టీకి సిరిసిల్ల మున్సిపల్ పట్టం కట్టబోతా ఉంది, గులాబీ జెండా ఎగరబోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి దీవించి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం. కేటీ రామారావు గారు చేసిన వారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, కేటీ రామారావు గారు వారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను, కేసీఆర్ ప్రభుత్వం ద్వారా జరిగిన మున్సిపల్కి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని 10 ఏళ్ల అభివృద్ధికే మా ఓటు, 10 ఏళ్ల సంక్షేమానికే మా ఓటు, 2 ఏళ్ల సంక్షోభంలో రేవంత్ రెడ్డి అబద్ధాల పాలనలో, కాంగ్రెస్ అబద్ధాల పాలనలో హామీలు అమలు చేయలేక, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇలా ప్రజల్లోకి వెళ్ళే ముఖం లేక కాంగ్రెస్
చతికిల పడే పరిస్థితి ఇవాళ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో ఉంది. తప్పకుండా అభ్యర్థి ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని చూడకుండా కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారికి ఓటేస్తాం, కేటీ రామారావు గారికి ఓటేస్తామని చెప్పేసి ఇలా ప్రజలు చెప్తా ఉన్నారు. నిన్న మొన్న నాయకులు చెప్తా ఉన్నారు ఏందనంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం ఎన్నడూ లేనట్టుగా కేటీ రామారావు గారు వచ్చి ఇక్కడ ఉండి వ్యవహారం చూస్తూ ఉన్నారని. ఎస్, కేటీ రామారావు గారు ఇక్కడ 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, ప్రజలతో మమేకమై ఉన్న నాయకుడు, ప్రజల నాడి తెలిసిన నాయకుడు. ప్రతి వార్డు నుంచి సిరిసిల్ల ప్రతి వార్డు నుంచి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వార్డు ప్రజలు వచ్చేసి ఇగో మా వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా వీరికి టికెట్ ఇవ్వండి, మేము గెలిపించుకొని తీసుకొని వస్తాం, ఇగో మా వార్డు నాయకుడిని సపోర్ట్ చేయండి, మీ పార్టీ తరఫున బలపరచండి, మేము గెలిపించుకొని తీసుకొని వస్తామని చెప్పేసి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాడు. ఇలా వార్డు ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాడు, వార్డు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నాడు, వార్డు నాయకుల అభిప్రాయాలు తీసుకున్నాడు. టోటల్గా సిరిసిల్ల పట్టణానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు కావచ్చు, కేటీ రామారావు గారికి శ్రేయోభిలాషులు కావచ్చు, భారత రాష్ట్ర సమితిని పార్టీకి కోరుకునే ప్రతి వ్యక్తి ఆలోచనను, ప్రతి వ్యక్తి సలహాను తీసుకొని ఇలా కేటీ రామారావు గారు 39 వార్డులకు గాను అన్ని రకాలుగా పరిశీలించి సానుకూలంగా ప్రజల ఆలోచనతోని ముందుకు పోయిన నాయకుడు మా కేటీ రామారావు గారు. ఇలా గెలవలేక అసలు అభ్యర్థులనే నిలబెట్టలేక పోటీపడి వెనుకడుగున వేసిన పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. తప్పకుండా త్వరలో తేటతెల్లం అవుతుంది. ఎందుకనంటే అబద్ధాల రేవంత్ రెడ్డికి ఓటేస్తారా, 10 ఏళ్ల అభివృద్ధి 10 ఏళ్ల సంక్షేమాన్ని అమలు చేసిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఓటేస్తారా ఇలా ప్రజలు నిర్ణయించుకోబోతా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ కేంద్రంలో బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ 21వ వార్డు అభ్యర్థి మల్లారెడ్డిపేట భాస్కర్, 22వ వార్డు అభ్యర్థి గాలి శ్రీనివాస్ మున్సిపల్ ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ పొన్నల తిరుపతి రెడ్డి, ఆడిపు రవీందర్లు ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ కార్యాలయం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి జరుగుతుందని, జాతీయ పార్టీలకే మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడిపు రవీందర్లు పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ నేతృత్వంలో అధిక నిధులు వెచ్చించి భవిష్యత్తులో వార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. 22వ వార్డులో పార్టీ కార్యాలయం ప్రారంభించుకొని పార్టీ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారు, బండి సంజయ్ గారు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు 22వ వార్డు సేవ చేసుకోవడానికి, వార్డు అభివృద్ధిలో నన్ను భాగస్వామిని చేయడానికి నరేంద్ర మోడీ, బండి సంజయ్ అభ్యర్థిగా నిలబెట్టారు. ఒక్క అవకాశం 22వ వార్డు ప్రజలందరూ కల్పించి బీజేపీని గెలిపిస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ గురించి, స్టేట్ గవర్నమెంట్ నుండి కానీ, అలాగే మున్సిపల్ ఫండింగ్ కింద మన రోడ్లు, డ్రైనేజీ, అలాగే కమ్యూనిటీ భవనాలు, వీటన్నిటి గురించి మనం ప్రచారం చేద్దాం. ఆ వార్డు అభివృద్ధి చేసుకుందాం. అవకాశం కల్పించండి. 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్న మల్లారెడ్డిపేట భాస్కర్ గారు, ఇతరులు జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, మిగతా ఈ కార్యకర్తలందరూ కలిసి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. చాలామంది తెలియదు బియ్యం ఇచ్చేది ఎవరు, మోదీ గారు. అలాగే ఇంతకుముందు మనం బాత్రూమ్ కట్టుకున్నాం స్వచ్ఛ భారత్ కింద, అవి కూడా మోదీ గారు ఇచ్చింది. సమృద్ధి సుకన్య సమృద్ధి యోజన, పిఎం స్వనిధి యోజన, స్ట్రీట్ వెండర్స్కి 10,000 కడితే బాకీ తీసుకొని మళ్ళీ 10,000 కడితే 20,000 ఇచ్చారు, 40,000 ఇచ్చారు, 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి చాలామంది ఉన్నారు. ఇప్పటికైనా రాని వాళ్ళు తీసుకోండి. అదే రకంగా మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే కేంద్రం నుంచి ప్రతి పైసా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేవు. మీకు తెలుసు, 10 ఏళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిరు,
కొత్త పింఛన్లు ఇవ్వలే, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. ముసలైన చనిపోతే 5 ఏళ్ళు అయినా కూడా ఆ బతుకున్నటువంటి ముసలామెకి కూడా కనీసం ట్రాన్స్ఫర్ చేసి పెన్షన్ ఇచ్చినటువంటి పాపాను పోలేదు ఎవరు. కాబట్టి చిట్టా చాలా పెద్దగా ఉన్నది, మీరు అందరూ గమనించాలి. మన భాస్కర్ యువకుడు, ప్రధానమంత్రి కేంద్రం నుంచి వచ్చే అటువంటి నిధులే కాక చాలా పథకాలు ఉన్నాయి. అది ప్రతి వాళ్ళు ఉపయోగించుకుంటే మనకు లాభం జరగడానికి అవకాశం ఉన్నది. ఆ రకంగా ఈయన ఒక గెలుపుకు మనమందరం ఈరోజు సిరిసిల్లలోని 22వ వార్డులో మరి భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మరి 22వ వార్డులో స్థానికంగా ఉంటూ మరి రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థిత్వాన్ని వారు ఇక్కడ తీసుకొని స్థానికంగా ఉంటూ రానున్న రోజుల్లో మున్సిపల్ అభివృద్ధి తనని గెలిపించినట్టయితే 22వ వార్డును మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు మనకి ఈరోజు కేంద్రంలో ఉన్నారు కనుక మరి మున్సిపల్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే జరుగుతుంది కనుక తప్పకుండా ఇక్కడున్న ప్రజలందరూ గమనించి ఇక్కడున్న మా అభ్యర్థి భాస్కర్ గారిని అత్యధిక ఓట్లేసి గెలిపించినట్టయితే రానున్న రోజుల్లో మున్సిపల్లోని 22 వార్డును అభివృద్ధి పథంలోకి తీసుకుపోయి మరి వారి చొరవతోటి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మున్సిపల్ ద్వారా వచ్చే నిధులు, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారా తప్పకుండా అభివృద్ధి పథంలో తీసుకుపోని 22వ వార్డును బాగా అభివృద్ధి కారకంగా తీసుకొని వస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కడతారని మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని వెల్లడించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు. 39వ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన డీసీసీ అధ్యక్షులు. బీజేపీ పార్టీకి 10వ వార్డు సభ్యుల రాజీనామా, బీఫామ్ కోసం డబ్బులు అడిగారని జిల్లా అధ్యక్షునిపై ఆరోపణ. ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యవహరించారని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ నేత లింగంపల్లి మధుకర్. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం, ఎన్నికల అధికారులకు బీఫామ్లు సమర్పించిన వివిధ పార్టీల నాయకులు. కేటీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసింది ఏమీ లేదంటూ వెల్లడించిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆగయ్య. పార్టీలోకి పలువురు చేరిక. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 21, 22 వార్డుల కార్యాలయాలు ప్రారంభించిన బీజేపీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.